ఓన్లీ కన్ఫైన్ టు అమరావతి అనేది 1,00,000 ఓట్లు కూడా లేవు, యాక్చువల్ 1,00,000 ఓట్లు కూడా లేవు అక్కడ. సో ఈ మావిగన్లో నిజానికి వాస్తవానికి ఏంటంటే మావిగన్ మచిలీపట్నం ఉందండి. మచిలీపట్నం పోర్టు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇక్కడ బందర్లో, దాన్ని నిడివి 15 కిలోమీటర్లు తగ్గించేసారు. సో వాళ్ళంతా అక్కడ అన్హ్యాపీగానే ఉన్నారు అనుకోవచ్చు. తర్వాత గుంటూరుకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా డెవలప్మెంట్ లేదనే దీని మీద వాళ్ళు ఉన్నారు. ఇక విజయవాడ ఏంటంటే అసలు ఏదో అయిపోతుందని అద్దెలు కూడా పెంచేశారు అప్పట్లో. ఇది 14లో చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు అదే మురికాలంలో అదే దోమలో వర్షం వస్తే అదే డయేరియా, ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ ఓటర్స్ అందరూ కొంత ఇన్స్పైర్ అవుతారా, ఈ మావిగన్కి జై కొడతారంటారా? సార్ ఇక్కడ అంటే నాకు మీకు అడిగిన దానికి ఆ రేట్లు ఎలా పడిపోతాయో ఎలా పెరుగుతాయో నేను చెప్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో కొంతమంది ఐఏఎస్ వాళ్ళకి జడ్జెస్కి కొన్ని కాలనీస్ అక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు. అప్పుడు గజం వాల్యూ ఒక 25,000 35,000. ఇప్పుడు అది 2019-24 వచ్చేసరికి ఒక 50,000 పెరుగుతుందని వాళ్ళకి అంచనాకు వచ్చారు. ఎక్కడ ఇది అమరావతిలో. అమరావతిలో అఫ్ కోర్స్ నీకు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. విజయవాడలో నీకు రెంటల్ పెంచుకున్నా సరే జనం ఉన్నారో లేదో పక్కన పెడదాం. ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ ఈ రోజు ఏంటంటే ఐఏఎస్ వాళ్ళకి ఐపీఎస్ వాళ్ళకి జడ్జిలకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో గజము వాళ్ళు 15,000కి మాకు ఇచ్చి ఫ్రీగా ఇచ్చిన 15,000 25,000 50,000 పెరిగింది అనుకున్నది ఇప్పుడు సడన్గా 15,000 పడిపోయిందట. అంటే అసలు ఫ్యూచర్ హోప్స్ ఉంటాయా లేవనేది దీన్ని బట్టి అర్థం కావట్లేదా? ఎవరు ఐఏఎస్ వాళ్ళు ఆశలు వదులుకున్నారు. మేము రిటైర్ అయిపోతున్నాం, మాకైతే ల్యాండ్ ఉంది కానీ 15,000 కూడా కొనేవాడు లేడు. సో ఈ పరిస్థితుల్లో నువ్వు రాజధాని ప్రాంతంలో ప్రజలు లేకుండా నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నావు, రాజధాని ప్రాంతంలో ప్రజలు లేకుండా అవుటర్ రింగ్ రోడ్ అన్నావు. నేను ఒక్క ప్రశ్న నేను మీకు చెప్తాను సార్. 2014-19 చంద్రబాబు నాయుడు గారి మోడల్ తీసుకుంటే రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్స్ వచ్చాయి. ఎందుకు మానేసుకున్నాడు? దేర్ వాజ్ ఏ రోమర్ లేకపోతే బిగ్ డిబేట్. చాలా మంది అసలు నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరి కోసం కడుతున్నావు, అవుటర్ రింగ్ రోడ్ ఎవరి కోసం కడుతున్నావు, ఏ జనాలు వస్తారు ఇక్కడికి, జనాలు లేని చోటు ఇవి కట్టడం ఏంటి అనేసరికి డ్రాప్ చేసుకున్నాడు. ఈ రోజు మిల్లా నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒకటి అంటున్నాడు, నీకు అక్కడ విజయనగరం పక్కన ఒకటి కడుతున్నావు, ఇక్కడ ఒకటి కడుతున్నావు. ఇవన్నీ గందరగోళాన్ని గురి చేసి ఏదో కడుతున్నావు అనే ఒక ఊహల్లోకి జనాలను తీసుకెళ్ళిపోయి, మీరు ఇందాక ఒక ప్రశ్న అశోక్ని అడిగారు, నన్ను అడుగుంటే బాగుండేది. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు సార్. బాండెడ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం లేకపోతే ఊడిగేం చేయటం అంటాం కదా. మామూలుగా నాన్న చేసిన అప్పు తాత చేసిన అప్పుకి 5,000 అప్పు కోసం తండ్రి ఒక 5 సంవత్సరాలు ఊడిగేం చేస్తాడు. తండ్రి తర్వాత వాళ్ళ కొడుకు మనవడో ఇవి చేస్తా పోతారు. అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న వ్యక్తే నేను దీనికి తప్ప దేనికి పనికి రాను, ఆయనే అన్నిటికీ ఉంటాడు, 15 సంవత్సరాలు నేను ఆయన ఊడిగేం చేయడానికి పుట్టానంటే లేకపోతే ఉన్నానంటే ఆ పార్టీలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు సార్. ఇప్పుడు మనం ఊడిగేం చేయడానికి ఉన్నామా, డిప్యూటీ సీఎం వరకే పరిమితం అయిపోయి మనం ఇక్కడ ఉంటున్నామా, లేకపోతే ముఖ్యమంత్రి కావాల్సిన ఆలోచన మనకు ఉంది కదా. మన కమ్యూనిటీ ఈరోజు కొంత ఎంపవర్ అవుతున్న దాన్ని ఎందుకు ఇక్కడి వరకు ఎందుకు ఆపేశాడు అంటే, నువ్వు అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న నువ్వు ఏమవుదామని పెట్టావు చెప్పండి నాకు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిరంతరం వార్నింగ్ ఇవ్వటం కోసం కాళ్ళు చేతులు ఇరగొట్టి రేఖలు కూడా చేతుల్లో రేఖలు లేకుండా తొక్కదీసి నారదీసి ఈ డైలాగుల కోసం సార్. మీరు ముఖ్యమంత్రి కావడం కోసం కాదు, ఖచ్చితంగా రావాలి కదా. ఇప్పుడు సార్ బూతులు సార్, మేము దళితులవి ఎక్కడో గ్రామాల్లో పుట్టాం, బూతులతోనే పుట్టాం. మాకు పిహెచ్డీ వస్తుంది మామూలుగా మాట్లాడిస్తే. ఒక అరగంట సేపు మీరు మైక్ తీసేసి మాట్లాడమన్నారు అనుకోండి, బూతులు బ్రహ్మాండంగా మాట్లాడితే ఫైనల్ గా సార్ ఇప్పుడు ఒక్క నిమిషం. కానీ ప్రెస్ ముందో పబ్లిక్ ముందో ఈ మాట్లాడు ఎందుకు మాట్లాడమంటే సమాజం యాక్సెప్ట్ చేయదు. కానీ మీరేమో బహిరంగంగా చెప్పులు తీసి పైకి చూపిస్తారు, పడకల్లారు అంటారు, బూతులు తిడతారు. ఇంకొకటి తిడితే వాడి మీద కేసు, మనం తిడితే మాత్రం ఏముండదు. అంటే ఈ వివక్ష ఎంతకాలం ఉండాలి? మీకే మీరు నిర్దేశించుకున్నటువంటి కొన్ని సూత్రాల్ని ఇందాక ఒక వ్యక్తి ఏదో అంటున్నాడు, అసలు రెడ్ బుక్కులు లేకపోతే భయపెట్టాలు వాళ్ళు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా భయపెట్టడం చేసి ఉంటే అసలు వీళ్ళు ఉండేవాళ్ళే అన్నాడు. నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరూ భయపడిపోయి ఇప్పుడు ప్రజలకి ఎలా రక్షణ ఇవ్వాలో చూస్తున్నాడయా. జగన్మోహన్ రెడ్డి గారు భయపెడతారనే ఒక ప్రచారానికే మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది, ఆంధ్రప్రదేశ్ ఎదగాలంటే శాంతి కావాలి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతేనే తరిమి కొట్టే దశలోకి మీరు వెళ్తే మీకు పెట్టుబడులు అక్కడికి వస్తాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చూద్దాం సార్. అంటే పట్లాట్లు ఉన్నాయి, మాకెందుకు అనుకోరా? ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు అప్పట్లో 2019 మధ్య 1924 మధ్యలో బ్రహ్మరావతి అన్నారు. తర్వాత మూడు రాజధానులు అని ఒప్పించలేకపోయారు కదా. ఇప్పుడు ఒకే రాజధాని 3 ప్రాంతాల్లో అంటే అది సాధ్యమా అనేటువంటిది అధికార పార్టీ యొక్క బలమైన వాయిస్. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. అంటే ప్రతి రాజకీయ పార్టీ కంక్లూడ్ చేయండి. కొన్నిసార్లు పాలసీలు మార్చుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, తర్వాత అమరావతి అన్నారు, ఈ రోజు మేము మావిగానే అంటున్నాం. అంటే ఏంటని అనుకోవచ్చు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒంటరిగా పార్టీలో నిలబడ్డా ఎన్నికల్లో? ఎందుకు ఒకసారి కాంగ్రెస్తో పోయాడు, ఎందుకు ఒకసారి బీజేపీతో పోయాడు, ఎందుకు ఒకసారి కమ్యూనిస్టులో కలిశాడు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నాడా? బీజేపీ తోటి, తెలుగుదేశం తోటి, కమ్యూనిస్టు తోటి, బహుజనులతో అందరితో అవన్నీ క్వశ్చన్ కాకుండా ఒపీనియన్స్ మార్చుకోవడంలో తప్పే ఉంది. అవన్నీ క్వశ్చన్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా యాక్సెప్టెన్స్ కావాలి. అందుకే ఎలక్షన్ మేనిఫెస్టో దాకా దీన్ని తీసుకెళ్తున్నాము. అమరావతి వర్సెస్ మావుగాన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పారండి. లెట్ డిబేట్ కంటిన్యూ. చూద్దాం, అన్ని ప్రాంతాల్లో డిబేట్ జరగనివ్వండి. వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపుడి గారు, అలాగే అశోక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.